మామ, బయటికి వెళ్ళి చాలా రోజులైంది. నాకెందుకు ఎక్కడికైనా వెళ్దాం అనిపిస్తుంది. ఈ వర్క్ ప్రెషర్ మెంటల్ కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? వాడికి కూడా చెప్పు. ఎవడికి చెప్పాలరా? ఆడొస్తే ఫోటోలు 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 అంటే సాగు కొడతాడు. నేను ఏడ చెప్పాను. ఏంట్రా డిస్కషన్ నా గురించి అనుకుంటా. ఆయన ఫోటోస్ తీసుకోవడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు? నీకు ఒక ఫోటో తీసుకోవడానికి ఎంత కష్టం ఉంటుందో తెలుసా? నేను 200 ఫోటోలు తీసుకుంటే ఇన్స్టాలో అప్లోడ్ చేసే 2 ఫోటోలు. యునో వాట్? ఆయన ఏంట్రా నువ్వు లైక్ ఎంత ఇరిటేట్ అయిపోతున్నావు? You know what, when you're actually capturing a photo, you're actually capturing the soul behind it, where you're actually making the memories, you're actually capturing the moment. ఎందుకురా మీరు ఇబ్బంది పడిపోతారు? మీరు ఆర్టిస్టులరా, ఎందుకురా ఫోటోలు తీయడానికి అంత ఇబ్బంది పడిపోతారు? అయినా నీకేం తెలుసురా? మేము పోస్టులు ఇవ్వడానికి నీకేం తెలుసు? మేము ఎన్నో 100 పోస్టులు ఇచ్చినా దాంట్లో న్యాచురల్గా ఉండేది, లైక్ ఆర్టిఫిషియల్గా లేకపోయింది మేము అప్లోడ్ చేస్తాం. ఎంత కష్టం ఉంటుందా దాంట్లో? అయినా నువ్వు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు? ఫ్రెండ్ వారు అసలు అంత ఏమనుకున్నారు? ఫోటోగ్రఫీ అంటే ఏంట్రా మీరు అంత ఫోటోలు తీయడం అంటే ఒక ఆర్ట్. దాన్ని ఎంకరేజ్ చేయండి. మీలాంటి వాళ్ళ వల్ల ఆ ఫోటోగ్రఫీ చచ్చిపోతుంది. వీడికి ఇన్స్టాగ్రామ్లో క్యాప్షన్ పెట్టడానికి రాదు, వీడు నా క్లాస్ బిగుతున్నాడు, మోటివేట్ చేస్తున్నాడు. రే మావా, యు మోటివేటింగ్ మీ ఫర్ ఎంత టైం, బట్ నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. ఫోటోలు అయితే నేను తీయ, నేను ఏమన్నా చేసుకో. మోటివేషన్ పని చేయనట్టుంది. తినమ్మ జీవితం. రే మావా, నువ్వు కాకపోతే నాకు ఎవర్రా ఫోటోలు తీసేది? యునో వాట్, ఫ్రెండ్షిప్ ఈజ్ లైక్ సేమ్ సోల్ లివింగ్ ఇన్ 2 బాడీస్. ఇదేనారా నీ ఫ్రెండ్షిప్? ఫోటోలు తీయడానికి ఇంత ఇబ్బంది పడిపోతావరా? రేపు పొద్దున ఏదైనా సమస్య వస్తే నువ్వు ఏం చేస్తావరా? బాబు అపే తీస్తా రాని నా కొడుకు. ఛార్జింగ్ అయిపోయేంత వరకు ఫోటోలు అని సావ కొట్టేస్తా. మరి ఫోటోలు తీయడానికి చెయ్యలే లేకుండా చేస్తాను నాకు.